నంది హిల్స్, నంది కొండలు. వెల్కమ్ టు నంది హిల్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట బ్లాగ్స్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటనుకుంటున్నారా? నంది హిల్స్ అండి. నంది హిల్స్ ఎక్కడ ఉందనుకుంటున్నారా? కర్ణాటక స్టేట్లో చిక్బళ్ళాపూర్ డిస్టిక్లో అయితే ఈ నంది హిల్స్ ఉంది. ప్రజెంట్ నేను ఈ చిక్బళ్ళాపూర్ నుంచి నంది హిల్స్కి అయితే ప్రయాణం అయిపోయాను. ఒక ఆటోని మాట్లాడుకున్నాను అప్ అండ్ డౌన్కి. ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాను నంది హిల్స్కి. నంది హిల్స్ వ్లాగ్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఉంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసరికి నంది గ్రామంలో ఉన్న భోగ నందేశ్వర స్వామివారి టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ప్రఖ్యాతిగాంచిన టెంపుల్. కుదిరితే వీలైతే చూసేయండి, దర్శనం చేసుకోండి. పదండి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు నంది హిల్స్ చూపిద్దామని అయితే వచ్చేసాను. ఒంగోలు నుంచి కోలారు వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అయితే వచ్చాను. అక్కడి నుంచి కోలారు నుంచి కేఎస్ఆర్టీసీ 5:40 AM చిక్బళ్ళాపూర్కి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ బస్సు ఎక్కేసి చిక్బళ్ళాపూర్ వచ్చాను. చిక్బళ్ళాపూర్ వచ్చేసరికి 7:30 అయిపోయింది అనమాట టైము. అక్కడి నుంచి ఒక రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ చిక్బళ్ళాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఏమైనా ఆర్టీసీ బస్సెస్ నంది హిల్స్కి ఏమైనా అవైలబుల్ ఉంటాయా లేదా అని. బస్ స్టాండ్లో అయితే అక్కడ అధికారులను అడిగాను. ఓన్లీ 1 బస్సు అయితే ఉందంట. అది అప్ అండ్ డౌన్ అయితే అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకునే బస్సు అనమాట. ఓన్లీ 1 బస్సే ఉంది. మనం అది నమ్ముకుంటే పని అవ్వదని చెప్పేసరికి ఇక్కడ ఒక ఆటోని అయితే మాట్లాడుకున్నాను. ఈ ఆటో డ్రైవర్ పేరు వచ్చేసరికి నజీర్ అనమాట. ఈయన వచ్చేసరికి మంచి వ్యక్తే, బాగానే మంచిగా మనతో పొలైట్గానే ఉన్నాడు. కానీ మనకి అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 900 రూపీస్ అయితే తీసుకుంటున్నాడు. 900 రూపీస్ అంటే చాలా ఎక్కువే. మరి తప్పదు, మరి ఏం చేస్తాం. మనం అయితే బ్లాగ్ అయితే తీయాలి కదా. కానీ ఈ బ్లాగ్కి మనం 900 కాదు కదా, 5000 పెట్టినా తప్పులేదు. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్, అంత బ్యూటిఫుల్ సీనరీస్, గ్రీనరీ, ప్రకృతి అసలు అద్భుతంగా ఉంటుంది. అందుకని అంత డబ్బులు పెట్టినా తప్పులేదు. ఇది మీ అందరికీ చూపించాలని అయితే నేనైతే వచ్చేసాను. నంది హిల్స్ చేరుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి బెంగళూరు నుంచి నంది హిల్స్కి వచ్చేసరికి 65 కిలోమీటర్లు. బెంగళూరు నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉందన్నమాట. బెంగళూరులో వచ్చేసరికి మనకు బైక్స్ అనేవి రెంటల్కి దొరుకుతాయి అన్నమాట. ఆ బైక్స్ మనం యాప్ ద్వారా బుక్ చేసుకొని బైక్ మీద అయినా రావచ్చు. అలాగే క్యాబ్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని క్యాబ్స్ ద్వారా రావచ్చు. ఆల్మోస్ట్ చాలామంది అయితే బైక్స్ రెంటల్ తీసుకొని అయితే వచ్చేస్తారు. సెకండ్ వే వచ్చేసరికి చిక్బళ్ళాపూర్ నుంచి అయితే రావచ్చు. చిక్బళ్ళాపూర్ నుంచి నంది హిల్స్ 24 కిలోమీటర్సే. చిక్బళ్ళాపూర్ నుంచి అయితే బస్సు కేఎస్ఆర్టీసీ అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఆటోస్ కూడా రెగ్యులర్గా అవైలబుల్ అయితే ఉంటాయి. మనమైతే ఆటోస్ని అయితే షేర్ ఆటోస్ అయితే ఉండవు, మనం మాట్లాడుకోవాలి. ఎంతని మనీ అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని అయితే రావాలి. నంది హిల్స్ అనేది అసలు వీకెండ్స్లో అయితే అసలు ఖాళీ అనేది ఉండదు. చూసారుగా ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉందో. ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే ఆగిపోతున్నాయి. వీకెండ్స్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా, అలాగే బెంగళూరు ఆఫీసులకు కూడా చాలా హాలిడేస్ ఉంటాయి. నంది హిల్స్కి మన తెలుగు స్టేట్సే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు నంది హిల్స్లో. ఎందుకంటే ఇక్కడ కూల్ వెదర్, చాలా అద్భుతంగా ఉంటుంది. వెదర్ అయితే 14 డిగ్రీ టెంపరేచర్ అయితే ఉంటుంది ఇక్కడ. చాలా కూల్గా ఉంటుంది. మన ఆంధ్రాలో లంబసింగి అటు ఎంత కూల్, అరకు వ్యాలీలో ఎంత చల్లగా ఉంటుందో కర్ణాటకలో ఈ నంది హిల్స్ అయితే అంత చల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్లో ఫొటోస్ అయితే దిగేస్తారు. నంది హిల్స్ నిద్రిస్తున్న నందిలాగా ఉంటుంది కాబట్టి ఈ పర్వతాన్ని
నంది హిల్స్ అంటారు. అంతేకాకుండా కొండపైన యోగ నందీశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ముఖ్యంగా నంది హిల్స్ అంటే సన్ రైజ్ వ్యూ అలాగే సన్సెట్ వ్యూ, ఈ 2 వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకనే అందరూ వచ్చి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వచ్చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సన్ రైజ్ వ్యూ అయితే. ఇక్కడ మటుకు డ్రైవింగ్ అయితే చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉంటాయి, చాలా హైట్గా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. బైక్ రైడర్స్ అయితే చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు చూసారు కదా బస్సు, అది కేఎస్ఆర్టీసీ బస్, ఓన్లీ 1 బస్. నంది హిల్స్ అయితే ఎంట్రీ గేట్లోకి అయితే వచ్చేసాం. చూసారా ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో. డ్రైవింగ్ అయితే కేర్ఫుల్గా చేయాలి. బైక్ రైడర్స్ అయితే చాలా రై 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 అని వచ్చేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసేయండి, ఇంపార్టెంట్ అది మట్టుకు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ అనేది ఇస్తారనమాట. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఈచ్ పర్సన్కి వచ్చి 20 రూపీస్. బైక్కి అండ్ వెహికల్కి అయితే పార్కింగ్కి అయితే ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. అది మనం పే చేసేసి ఇదిగో ఇక్కడ పార్కింగ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. సుమారుగా ఒక 40 నుంచి 50 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. అందరూ ఇలాగే వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కేసినాక పైన మనకి చెక్కింగ్ ఉంటుంది అనమాట, టికెట్స్ చెక్కింగ్. ఆయన టికెట్స్ చెక్ చేసినాక మన లోపలికి పంపిస్తాడు. మన టికెట్స్ అయితే చెక్ చేసేసారు. ఇదే అనమాట, ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది మన కార్ పార్కింగ్, బై పార్కింగ్ది. ఈ క్వార్టర్లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మనం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చేసరికి సన్ రైజ్ వ్యూ పాయింట్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ అనమాట. అందుకని ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అప్ అండ్ డౌన్ సన్ రైజ్ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ వరకు బస్సెస్ అయితే అప్ అండ్ డౌన్ తిరుగుతూనే ఉంటాయి. ఇది చూసారా అమృత్ సరోవర్ పుష్కరిణి, చాలా బాగుంది, బ్యూటిఫుల్, చాలా ఓల్డ్ది కాబట్టి ఇలా ఉందన్నమాట. చాలా అద్భుతంగా అయితే అప్పట్లో కట్టారు. ఇక్కడ నుంచి చూడండి ఆకాశం ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ పచ్చటి చెట్లు, మధ్యలో ఈ కొలను, అందులో ఉన్న చేపలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎంత మంచి లొకేషన్స్ ఎక్కడైనా ఉంటాయా మనకి, ఎంత బాగుందో చూసారా. నంది హిల్స్ మొత్తం కూడా ఎత్తైన చెట్లు, ప్రకృతి ప్రియులు చాలా ఇష్టపడే ప్రాంతం. ఆ పచ్చదనాన్ని చూస్తూ అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. కర్ణాటకలో చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి, కానీ నంది హిల్స్ అనేది చాలా ప్రత్యేకం అన్నమాట. మనకి కాశ్మీర్ చాలా దూరంలో ఉంటుంది. కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు ఈ నంది హిల్స్కి ఎర్లీ మార్నింగ్ వస్తే కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా చల్లటి ప్రదేశం ఇది. 14 degrees టెంపరేచర్ మట్టుకే ఉంటుంది ఇక్కడైతే. చాలా చల్లగా ఉంటుంది, చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుంది. నేను ఇండియాలో చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను, కానీ అన్నిటికంటే నాకు బెస్ట్ ప్లేస్ వచ్చేసరికి నంది హిల్స్ అనమాట. నేను ఫస్ట్ టైం నంది హిల్స్ వచ్చినప్పుడు ఇదంతా ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చాను. మొత్తం మంచు కురుస్తుంది, మేఘాలు, మబ్బులు, చాలా అద్భుతంగా ఉందన్నమాట అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే. ఇప్పుడైతే మనం వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి మనకి కనిపించట్లేదు. నేను వచ్చినప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది, మంచు పడుతుంది, అసలు మొత్తం ఫ్రంట్ మనిషి అయితే కనిపించలేదు. లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే వచ్చాను నేనైతే. లాస్ట్ ఇయర్ మనకి ఎండలు బాగా వచ్చాయి కదా అప్పుడు. తర్వాత వెంటనే మే మంత్లోనే మే 10th అయితే వచ్చాను. అసలు ఫుల్ ఎండల్లో ఒక్కసారిగా ఇక్కడ రాగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇది. కర్ణాటకలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అన్ని ప్లేసుల కంటే కూడా ఇది వచ్చేసరికి బెస్ట్ ప్లేస్ అనమాట నంది హిల్స్ అనేది. చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సన్ రైజ్ వ్యూ, సన్సెట్ వ్యూ అని రెండు ఉంటాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:30కే వచ్చేయాలన్నమాట సన్ రైజ్ వ్యూ చూడడానికి. సన్ రైజ్ వ్యూ చూడడానికి వచ్చేస్తే మనకి మేఘాలు ఉంటాయి చూసారా, మేఘాలు మనం కొండెక్కిన తర్వాత మన కాళ్ళ కింద ఉన్నట్టుగా, మనం మేఘాల పైన ఉన్నట్టుగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కనిపించదు అనమాట. అది ఓన్లీ రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్లోనే కనిపిస్తాయి. రెయినీ సీజన్లో మనం ఆగస్ట్ నుంచి, అలాగే వింటర్ సీజన్ వచ్చేసరికి ఫిబ్రవరి వరకు అయితే మనకైతే అలాంటి మంచి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఇప్పుడైతే మనం లేట్ అయిపోయింది, అందులోనూ ఇప్పుడు కూడా నాకు తెలిసి కనిపించదు. కానీ వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూసారా అక్కడ లొకేషన్, చెట్ల పైన ఇల్లుల్లా కట్టారు, చాలా బాగుండిద్ది. సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుండిద్ది. కానీ ఓన్లీ సన్సెట్ వ్యూవే ఉంటుంది, కానీ అక్కడ ఇప్పుడు మేఘాలు అవన్నీ కనిపించవు. కానీ సూర్యుడు అస్తమించే సమయంలో మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. నంది హిల్స్ మొత్తం కూడా ఎత్తైన చెట్లు, ప్రకృతి ప్రియులు చాలా ఇష్టపడే ప్రాంతం. ఆ పచ్చదనాన్ని చూస్తూ అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. నంది హిల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు ఈ నంది హిల్స్కి వస్తే కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలామంది కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడికి వచ్చేయండి, చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుద్ది. పెహల్గామ్ అని మొన్న ఉగ్రవాదులు దాడి చేశారు చూసారా, సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడైతే ప్లేసెస్. చూసారా దూరపు కొండలు చూసారా ఎలా ఉన్నాయో, అంత గ్రీనరీ, అసలు ఎంత అద్భుతంగా ఉందో, మంచు, పచ్చటి చెట్లు, చాలా బాగుండిద్ది. గాలి చాలా ఎక్కువ వేస్తుంది, అందుకనే ఒక చెట్టుకి ఉన్న ఆకుల్ని తుంచాను, మీకు ఆ స్పీడ్ ఎంత ఉందో చూపిద్దామని. చూసారా ఎంత స్పీడ్గా ఎగురుతుందో. బక్కగా ఉన్న వాళ్ళు అయితే వస్తే మట్టుకు ఎగిరిపోతారు, వాళ్ళు మట్టుకు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇక్కడ. చూసారా ఆకాశం, బ్లూ కలర్ ఆకాశంలో నీలిరంగు ఆకాశం, తెల్లటి మబ్బులు, ఆకాశంలో మనం ప్రయాణిస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఈ లొకేషన్. బ్యూటిఫుల్ అంటే అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. చూసేయండి మీరు కూడా ఈ దృశ్యాన్ని, చాలా అంటే చాలా బాగుంది. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు వ్యూ పాయింట్ అయితే వచ్చేద్ది. ఇలా లోపలికి వెళ్తే అనమాట మన గార్డెన్ ఏరియా, చుట్టూ చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి చూసారా, ఇవి మనకి కొన్ని షెడ్లా కట్టారు చూసారా, అవి మనకి ఇక్కడ వర్షాలు ఎప్పుడు కురుస్తూనే ఉంటాయి, తడవకుండా మనకి కొద్దిగా సేఫ్టీ పర్పస్ కోసం పెట్టారు. అవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి అయితే చుట్టూ చూసారా చెట్లు, ఒక ఫారెస్ట్ ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే. ఈ లొకేషన్ చూసారా, పింక్ పూల చెట్లు, చుట్టూ గ్రీనరీ ప్రదేశం. ఇది గాంధీ నిలయంకి వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ హోటల్స్ అనేవి మనకి ప్రైవేట్ హోటల్స్ అయితే ఉండవు, కర్ణాటక అండర్లోనే మయూర హోటల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మన ప్రైవేట్ హోటల్స్ అయితే ఉండవు. మనం ఒక్కరోజు ముందుగానే ఈ హోటల్స్ అనేవి బుక్ చేసుకోవాలి. కొద్ది కాస్ట్లీగానే ఉంటాయి, 2000, 3000 అలా ఉంటాయి అన్నమాట. మనకి నంది హిల్స్ కిందే మనకు ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, అవి డైరెక్ట్గా వెళ్ళినా మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా హోటల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మీకేం ఇబ్బంది లేదు. కింద ఫ్రెష్ అయిపోయినా పైకి వచ్చేవచ్చు. సన్సెట్, సన్ వ్యూ, సన్ రైజ్ వ్యూ చూడాలంటే మటుకు మయూర హోటల్స్ అంటే ఇక్కడ స్టే చేస్తే బెస్ట్ అన్నమాట. మనం అనుకున్న వ్యూ అయితే టైంకి చూసేవచ్చు. సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాం. మనం స్టార్టింగ్లో బస్సెస్ చూపించాను చూసారా, మనకి ఆ కోట దగ్గర నుంచి సన్సెట్, సన్ రైజ్ వ్యూ పాయింట్ వరకు అని.
ఇదే అండి బస్సెస్ లాస్ట్ స్టాప్ అయితే ఇది. ఇక్కడైతే రెస్టారెంట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే దొరుకుతాయి. వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి అసలు ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. అదిగోండి అక్కడ దూరంగా షెడ్ లాగా ఉంది చూసారా, అదే సన్ రైజ్ వ్యూ పాయింట్. పదండి అక్కడికి వెళ్ళిపోదాం, ఆ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూసేద్దాం పదండి. ఐరన్ పిల్లర్స్ మీద అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు, చాలా స్ట్రాంగ్గా అయితే చేశారు. చూస్తే భయం వేస్తుంది కానీ చాలా సేఫ్టీగానే ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే. మనకి రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్ వస్తే మటుకు ఈ ముప్పుల పైన మనం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మన టైం బ్యాడ్, మనకు లక్ లేదు కాబట్టి ఆ వ్యూని అయితే మిస్ అయిపోయాం. ఆ పైన ఉన్నాయి చూసారు మబ్బులు, అవి కిందకు వస్తాయి అన్నమాట. అవి కిందకు వచ్చి మనం పైన ఉంటాం. అసలు అది బ్యూటిఫుల్ లొకేషన్, చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్ మట్టుకి. ఆ కింద నుంచి వ్యూ కంటే ఈ పైనుంచి వ్యూవే చాలా బాగుండిద్ది. అందుకే మీకు పైనుంచి వ్యూ మట్టుకే చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుందండి లొకేషన్ అయితే మట్టుకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే మట్టుకు మీకు ఆ వ్యూ అనేది చూపించే తీరుతాను, ఖచ్చితంగా వస్తాను, మీకు ఆ వ్యూ అయితే చూపిస్తాను. చూసేయండి, ఇప్పుడు ఈ వ్యూతో అయితే అడ్జస్ట్ అవ్వండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది గాయస్, చాలామంది మిస్ అయిపోతారు, ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు అనమాట మంచి వ్యూ దొరక్క. ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఇది. చూడండి 2 కుక్క పిల్లలు ఎలా ఆడుకుంటున్నాయో, క్యూట్గా ఆడుకుంటున్నాయి. ఇది వచ్చేసరికి సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా టెంపుల్ వచ్చేసరికి యోగనందేశ్వర స్వామి వారి టెంపుల్. ఇది సుమారుగా 1000 years బ్యాక్ అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. చోళరాజుల పరిపాలనలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట. చారిత్రక ఆధారాల ప్రకారం నందగిరి, నందిదుర్గం అని పిలిచేవాళ్ళు. చిక్కబళ్ళాపూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న గంగరాజ వంశస్థులు ఈ నందగిరిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చోళులు, విజయనగర రాజులు పరిపాలించారు. చివరగా టిప్పు సుల్తాన్ ఈ నంది హిల్స్ని ఆక్రమించుకొని సమ్మర్ క్యాపిటల్గా మార్చుకున్నాడు. తరువాత ఈ టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వాళ్ళు చంపిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని సమ్మర్ క్యాపిటల్గా మార్చుకున్నారు. మొట్టమొదటిసారిగా ఇండియాలో సార్క్ మీటింగ్ ఇక్కడే జరిగింది. సార్క్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీ అసోసియేషన్ మీటింగ్ అనమాట, ఇక్కడే జరిగిందనమాట. అలాగే ఈ నంది హిల్స్లోనే పెన్నా నది, అక్రావతి నది, కొల్లిమర్ నది, పాపాగ్ని నది ఇక్కడే జన్మించాయి. ముఖ్యంగా పెన్నా నది మనకు రాయలసీమలో ప్రయాణించి అలా నెల్లూరు డిస్టిక్లో మార్గంలో సముద్రంలో కలుస్తుంది ఈ పెన్నా నది. యోగనందేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకోండి. వీడియో తీయకూడదని చెప్పారు కానీ చూపిద్దాం, ఇక్కడ రాలేని వాళ్ళ కోసం అయితే వీడియో తీశాను, చూసి దర్శించుకోండి. అలాగే అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడే, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. టెంపుల్ చూసారా, చాలా ఓల్డ్ టెంపుల్. శిల్ప కళాకారులు చాలా అద్భుతంగా అయితే చెక్కారనమాట. గుడిని బాగా నిర్మించారు, మొత్తం గ్రానైట్ దిమ్మలతోనే నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసరికి. ఇక్కడ ఎదురుగా ఉన్నది అమ్మవారిని చూపించాలనుకోలేదు, ఓన్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూపిస్తున్నాను. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇలా బయటికి రాగానే ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట, టిప్ డ్రాప్కి వెళ్ళే దారి. ఇది టిప్ డ్రాప్కి వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చేసరికి టెంపుల్ లోపలే చిన్న పొలంలా ఉంటుంది, చాలా బాగుండిద్ది. ఇక్కడ అసలు చుట్టూ గోడ ఉన్న సరికి గాలి మట్టుకు చాలా విశాలంగా వీస్తుంది, చాలా బాగుంటుంది. వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి.
చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే. అందరూ ఇక్కడ వచ్చేసరికి మంచి మంచి ఫొటోస్ అయితే దిగేస్తారు. నేను కూడా వాటర్లోకి వెళ్ళి కొద్దిగా చేతులు కాళ్ళు కడుగుదామని చూశాను. వాటర్ అయితే మట్టుకు చాలా చల్లగా ఉంటాయి. మామూలు కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా అయితే ఉంటాయి వాటర్ అయితే. ఇదైతే మంచి వ్యూ అండి ఇది. ఇది వచ్చేసరికి టిప్ డ్రాప్కి వెళ్ళే దారి. టిప్ డ్రాప్ అంటే ఏంటంటే, టిప్పు సుల్తాన్ ఇంతవరకు శిక్షలు ఎలా వేసేవాడు అంటే, ఈ కొండ మీద తీసుకొచ్చి అక్కడి నుంచి కింద తోసేసేవాడు అనమాట. వీడియో అయితే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా దూరం నుంచి వచ్చి ఇలా వీడియోస్ ఎందుకు తీస్తానంటే, మీ అందరికీ చూపిద్దామనే నా ప్రయత్నం. ఇలాగే ఇంకా మరిన్ని వీడియోలు తీస్తాను. మీరందరూ ఆదరించి ప్రేమ అభిమానాలు ఇలాగే అందజేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.